హాయ్ హలో నమస్తే నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజైతే నేను మీకు మేకప్ ఎలా చేసుకోవాలి, మేకప్ చేసుకున్నా కూడా నో మేకప్ ఎలా ఉండాలి, మేకప్ అంటే ఏదో ఓ అని ఫౌండేషన్స్ వేసేసి ఎక్కువ ఎక్కువ అప్లై చేసేసి ఇలా కాకుండా మనం మేకప్ చేసుకోవాలి. మన స్కిన్ ఎలా ఉందో దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవాలన్నమాట. మేకప్ అంటే మనల్ని ఎంత దగ్గర నుండి చూసినా కూడా అది ఫేస్ నీట్గా అపీరెన్స్గా ఉండడం కోసమే మేకప్ అనేది వేసుకోవాలి. ఊరికే ఎక్కువ ఎక్కువ ఫౌండేషన్స్ అప్లై చేసేయడము ఇలా అంతా కాకుండా, ఇంకొక విషయం ఏంటంటే మేకప్ అనగానే ఓ అనేసి అమ్మో వద్దు అదేదో భూతంలాగా ఉంటుంది, దెయ్యంలాగా ఉంటుంది, మేకప్ ఇంత ఇంత వేస్తారు అలా అంతా ఏం లేదండి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఫౌండేషన్స్ వచ్చేసాయి, కన్సీలర్స్ వచ్చేసాయి. సో కాబట్టి మనకి ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్‌లో. ఎప్పుడు కూడా మేకప్ వేసేటప్పుడు ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒకలాగుంటది. డ్రై స్కిన్ వాళ్ళకి ఒకలాగుంటది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఒకలాగుంటది. నార్మల్ స్కిన్ వాళ్ళకి ఒకలాగుంటది. సో, స్కిన్‌ని బట్టి మనము ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఇవి 3 గనక స్టెప్ మనము ప్రాపర్‌గా చేశామంటే, అండ్ నెక్స్ట్ ఫౌండేషన్ సెలెక్షన్ అది కూడా చాలా మేజర్ పార్ట్ అండి. అవి గనుక మనం ప్రాపర్‌గా తీసుకొని ఇంకా బ్లెండింగ్ అనేది అంత ఈజీ వేలో మనం గనుక చేశామంటే ఇంకా మేకప్ అయితే చాలా అంటే చాలా బావుంటది. మీరు ఆ విషయంలో అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మెయిన్ మనకు తెలియాల్సింది మన స్కిన్‌కి ఏ ఫౌండేషన్ సూట్ అవుతది, మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మన నియర్ షేడ్‌ని ఎలా మనము పిక్ చేసుకోవాలి. ఇవి నేర్చుకున్నారంటే గనుక మీరు హ్యాపీగా మేకప్ అయితే వేసుకోవచ్చు. మేకప్‌కి ముందు స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. నాదైతే ఆయిలీ స్కిన్. ఫస్ట్ అయితే మనము ఏదైనా సరే ఐస్ క్యూబ్ కావచ్చు. నా దగ్గర అయితే ఈ రోలర్ ఉంది. నేను దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి చేస్తున్నాను. మీ దగ్గర ఏమీ లేకపోతే ఐస్ క్యూబ్‌తో అయినా చేయొచ్చు. లేదంటే కూల్ వాటర్‌లోకి ఒక క్లాత్‌ని ముంచేసి ఫేస్ పైన అలా ఒక 5 మినిట్స్ ఉంచేసి కూడా మేకప్ అనేది స్టార్ట్ చేస్తే లాంగ్ లాస్టింగ్‌గా ఉంటది. అంటే ఎక్కువ సేపు ఉంటది స్వెట్ రాకుండా. సో, అలా మొత్తం నేనైతే కంప్లీట్‌గా ఫేస్‌ని రిలాక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను గ్రీన్ టీ టోనర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది స్టెప్ 2 అనమాట. ఫస్ట్ అయితే మనది క్లీనింగు, తర్వాత టోనింగు. ఇది మొత్తం స్కిన్‌లోకి స్లోగా అబ్జర్వ్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలన్నమాట. అది మొత్తం స్కిన్‌లోకి వెళ్ళినప్పుడే మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. అలా డాబింగ్ మోషన్‌లో చేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ క్లెన్జింగ్ అయిపోయింది. ఇప్పుడు టోనింగ్ అయిపోయింది. ఇప్పుడు మాయిశ్చరైజింగ్. డాట్ అండ్‌కి జెల్ క్రీమ్, జెల్ బేస్డ్‌వే యూస్ చేయాలి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో, నేనైతే అక్కడ తీసుకునేసి టోటల్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నానన్నమాట. ఇది మెయిన్ మేకప్ చేసుకునే ముందు మీరు చేయాల్సిన పనులు. ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఇవి 3 కంపల్సరీ ఎవరెవరి స్కిన్‌కి తగ్గట్టు. ఇప్పుడు నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నా. డ్రై స్కిన్ వాళ్ళేంటి ఎక్కువ బాగా మాయిశ్చరైజర్ అయ్యే ఒక మాయిశ్చరైజర్స్ యూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకి లైట్‌గా అక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఏం చేస్తున్నా కరెక్షన్ చేస్తున్నానన్నమాట. స్కిన్ మొత్తం ఈవెన్‌గా ఆ బ్లాక్ మార్క్స్ కవర్ అయిపోయాక స్కిన్ మొత్తం మళ్ళా ఈవెన్‌గా నేను చేసేసుకుంటాను. సో, బ్లాక్ మార్క్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఏదైనా లైట్‌గా పిగ్మెంట్ అంటే నా కళ్ళ కింద కూడా లైట్‌గా బ్లాక్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనము బ్యూటీ బ్లెండర్ తోటి కనుక బ్లెండ్ చేసామంటే చాలా బాగుంటుంది. బ్యూటీ బ్లెండర్ యూస్ చేసే ముందు అది వాటర్లో వేసిండేది, ఇది వాటర్లో వేయండి చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఇది వాటర్లో వేసిండేది. వాటర్లో వేస్తే అది ఇంకొంచెము పెద్దగా అవుతుంది. అప్పుడు బ్లెండింగ్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. వాటర్లో వేసి మొత్తము పిండేసి మనం యూస్ చేసుకోవాలన్నమాట మేకప్. అప్పుడు మనకి చాలా బాగా
ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. డాబింగ్ మోషన్ చూడండి, నేను అక్కడ స్మూత్గా డాబింగ్ చేస్తున్నాను కానీ అప్లై చేసిన దాన్ని రుద్దట్లేదు, జస్ట్ స్మూత్గా డాబింగ్ మోషన్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఫౌండేషన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఫౌండేషన్ మీ స్కిన్కి అప్లై చేయంగానే అది స్కిన్లోకి కలిసిపోవాలి ఈవెన్గా. తెల్లగా ఉండేది అలా చేయకూడదు. అలా కాకుండా మీ స్కిన్కి అబ్జర్వ్ అయితే అది మీకు సూట్ అయింది అని అర్థం. ఇప్పుడు నేను ఫౌండేషన్ మొత్తం వేసుకునేసాను కదా, ఇప్పుడు దాన్ని ఏంటి స్ప్రెడ్ కాకుండా నీట్గా, ఇప్పుడు మనకి ఫైన్ లైన్స్ ఇలా ఉంటాయి కదా, వాటిని నీట్గా ఆ పౌడర్ తోటి ప్యాక్ చేసేస్తున్నాను అన్నమాట. ఫౌండేషన్ ఇంకా నీట్గా సెట్ అయిపోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము కాటుక అనేది పెడతాము పిల్లలకి, అప్పుడు కాటుక స్ప్రెడ్ కాకుండా ఒక పౌడర్ అనేది పెట్టేసి అది ఏమైపోతుంది, సెట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మనం వాష్ చేస్తే పోదు కదా. సో అలా నేను ఇప్పుడు దీన్ని కదలకుండా ఇంకా సెట్ చేసేస్తున్నాను. సో దిస్ ఈజ్ వెరీ లైట్ మేకప్. మనం వేసుకున్నా కూడా వేసుకోనట్టుగా అందంగా కనిపించే ఒక సింపుల్ మేకప్ ఇది. మనకి ఎక్కడైతే ఫౌండేషన్ అంతా ఉంటుందో, ఫైన్ లైన్స్ ఇలా అనిపిస్తూ ఉంటుందో, అక్కడ మొత్తం అంతా మనము ప్యాక్ చేసేయాలి. ఆ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసమే ఇది వాడతారు. ఓకే, ఇప్పుడు నేనైతే నా ఐబ్రో చూసారు కదా, అక్కడ నాకు చాలా పలచగా ఉందన్నమాట నా ఐబ్రోస్. కాబట్టి ఆ కార్నర్స్ చూసారా, నాకు అక్కడ హెయిరే లేదు. దాన్ని ఇప్పుడు నేను నీట్గా కవర్ చేస్తున్నాను. ఎప్పుడు మనము ఐ పెన్సిల్ కానీ ఏదైనా కానీ స్టార్టింగ్ నుండి ఎప్పుడు తీసుకురాకూడదు. అక్కడ నేను ఫస్ట్ స్టార్ట్ చేశానే ఆ పాయింట్ నుండి స్టార్ట్ చేసి మిగిలిండేది మాత్రమే స్టార్టింగ్ పాయింట్లో చేయడం వల్ల ఏమవుతుందంటే, స్టార్టింగ్లో ఎక్కువగా డార్క్ కాకుండా అక్కడ మనకి లైట్గా ఉంటుంది అన్నమాట ఫ్రంట్లో. ఓకే, చూసారా ఇప్పుడు వేసిండే దానికి వేయని దానికి డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు నేను ఇటుపక్క కూడా ఫస్ట్ ఎప్పుడైనా ఆ కార్నర్స్ నుండే స్టార్ట్ చేసుకోవాలి మనం. మిగిలింది స్టార్టింగ్ పాయింట్లో చేయాలి. నా ఐబ్రో షేపింగ్ కూడా నీట్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అదే మీకు థిక్ ఐబ్రోస్ ఉన్నిందనుకోండి, వాళ్ళు వచ్చేసి లైట్గా చేసుకోవాలి. ఇప్పుడు నేను లైట్ లిప్స్టిక్ ఆల్రెడీ అప్లై చేసుకునేసాను. ఇప్పుడైతే ఐలైనర్. సో లైనర్ ఎప్పుడు కూడా మనము సెంటర్ నుండి స్టార్ట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లైట్గా స్ప్రెడ్ అనేది చేసుకోవాలి. ఈసారి నేను ఐలైనర్ ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి నీట్గా క్లియర్గా మీకు చూపిస్తాను. అలా స్లోగా మనము, మీరు బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ ఎక్కువ బ్రాడ్కి అయితే వెళ్ళకండి, స్లోగానే స్టార్ట్ చేసుకోవాలి లైన్ అనేది. ఇప్పుడు నా ఫైనల్ లుక్ అయితే స్టిక్కర్ తోటి ఫిల్ చేసేసాను. అండ్ మై ఫైనల్ లుక్ ఈజ్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నేను నా ఇయర్ రింగ్స్ని చేంజ్ చేసిస్తున్నాను. సో మన అవుట్ఫిట్ కూడా చాలా ఇంపార్టెంట్. మేకప్కి తగ్గట్టు మనము అలా చేంజ్ చేసుకుంటేనే కదా మన లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే సింపుల్ హెయిర్ స్టైలు, ఇది ఇంటూ హెయిర్ స్టైల్ అనమాట. ఈజీ వేలో నా డ్రెస్కి తగ్గట్టు నేను అలా అయితే నా హెయిర్ స్టైల్ నేను ఫినిష్ చేసేస్తున్నాను. మనం ఎంత రెడీ అవుతామో దానికి తగ్గ హెయిర్ స్టైల్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. నేను డ్రెస్ కాబట్టి నేనేమి నెక్ పేర్ ఏం వేసుకోవట్లేదు. అక్కడ చూస్తున్నారు కదా, ఇంటూ షేప్లో వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట హెయిర్ స్టైల్ నేను. మీలో ఎవరికైనా మేకప్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను.
అలా ఇంటూ షేప్లో అక్కడ ప్రెస్ చేసి పట్టుకొని ఇటు లెఫ్ట్ సైడ్ది చేసేటప్పుడు రైట్ సైడ్తో ప్రెస్ చేసి పట్టుకోవాలి. రైట్ సైడ్ వేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. అలా మనకైతే ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది. ఫైనలీ నా హెయిర్ స్టైల్ అయితే ఫినిష్ అయిపోతుంది. నేను కంప్లీట్గా అయితే వేసుకోవట్లేదు, జస్ట్ హాఫ్ వరకే వేసుకొని ఇంకా హెయిర్ లీవ్ చేసేద్దాం అనుకుంటున్నా. అండ్ హెయిర్ యాక్సెసరీతో ఫినిష్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.